నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కంచగచ్చిబౌలి భూముల వివాదం రాజకీయ కుట్రన్న సీఎం. సంపద సృష్టించేందుకే వినియోగిస్తున్నట్లు స్పష్టీకరణ. ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నేడు మహాధర్నా. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు శ్రవణ్ రావు హాజరు కావాలని ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు. లోక్సభ ముందుకు కాసేపట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. 8 గంటల పాటు చర్చ జరపాలని కేంద్రం నిర్ణయం. నేడు అమల్లోకి రానున్న అమెరికా ప్రతీకార సుంకాలు. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం, మార్కెట్లపై అనిశ్చితికి అవకాశం. వేసవి వాతావరణంలో పెను మార్పులను సృష్టిస్తోంది. ఒకవైపు మండే ఎండలు, అనుకోకుండా అప్పుడే మరోవైపు వానలు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ఒకటి ఛత్తీస్గఢ్లో ఏర్పడిందని, ఛత్తీస్గఢ్లో ఏర్పడినటువంటి ఈ ద్రోణి ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా చెప్పింది. ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కురుస్తుందని కూడా ప్రకటించింది. రేపు తూర్పు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని కూడా వెల్లడించింది. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 7 జిల్లాలకు, రేపు ఏదైతే 14 జిల్లాలు ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి 14 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మొత్తంగా ఈ 5వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రకటించినప్పటికీ ఇవాళ రేపు మాత్రమే అటు వడగళ్ల వర్షం కురుస్తుందని అయితే తెలిపింది. అయితే ఏదైతే వేసవి సమయంలో కురిసే వర్షాలతో పాటు పిడుగుపాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటు రైతులు అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాట్లు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏదైతే విద్యుత్ స్తంభాలతో పాటు చెట్ల కింద ఉండకూడదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వస్తుంది. మొత్తంగానైతే ఈరోజు రేపు తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వర్షం కురుస్తుంది కాబట్టి అటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే వరి కూడా కోత దశకు వచ్చింది, అంతేకాకుండా మామిడి కూడా అయింది కాబట్టి ప్రధానంగా ఈ 2 పంటలకు సంబంధించిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రేపు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ తర్వాత ఏదైతే 2-3 తేదీల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది, 4-5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ రోజు రేపు ఆరెంజ్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఏసైనమైన వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రధానంగానైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు సమయంలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు క్యూలోనింబస్ మేఘాలు కూడా ఏర్పడడం వల్ల సాయంత్రం సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో వర్షం కురుస్తుంది. అంతేకాకుండా వడగండ్లు కూడా పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వర్షాల నేపథ్యంలో ఏదైతే టెంపరేచర్స్ 42 డిగ్రీల మేర నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ 4-5 రోజుల పాటు 2 నుంచి 4 డిగ్రీల మేర సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ప్రశాంత్, ఓటు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. కంచగచ్చిబౌలి భూముల వివాదం వెనుక రాజకీయ కుట్రలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై హెచ్సీయూకు హక్కులు కల్పిస్తూ టైటిల్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంగుళం భూమి కూడా తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హెచ్సీయూకి సంబంధించినది కాదని పునరుద్ఘాటించారు.
కంచ గచ్చిబౌలి భూములపై వివాదం, హెచ్సీయూలో ఆందోళనలపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వారికి హక్కులు కల్పిస్తూ టైటిల్ ఇవ్వాలని ఆదేశించారు. హెచ్సీయూకి భూములు ఆ యూనివర్సిటీ పేరిట లేవని మంత్రులు, అధికారులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని హెచ్సీయూ పేరిట టైటిల్ ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం వెనుక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలకు వాస్తవాల్ని వివరించాలన్నారు. హెచ్సీయూ భూముల్ని తీసుకోలేదని, కోర్టుల్లో పోరాడి సాధించిన ఆ ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించనున్నట్లు ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు తెలపాలని మంత్రులకు సీఎం తెలిపారు. సీఎం సూచనల మేరకు పలువురు ప్రజా సంఘాల నేతలు, విశ్రాంత ప్రొఫెసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసే అంశం పరిశీలిస్తామని, పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వారికి హామీ ఇచ్చారు. సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి, సొమ్ము కదా. ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, ఈ 10 ఏళ్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమి తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈ రోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు. దీన్ని యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్నట్టు విద్యార్థులుగా చెప్తున్నాం, మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధంతో 4 రోజులుగా 400 ఎకరాలపై అబద్దాల్ని ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జంతువులకు నష్టం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో అత్యంత ఎత్తైన భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని అప్పుడు ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. టీఎన్జీఓలకు ఇచ్చిన భూమి వద్ద 25 ఎకరాలు కబ్జా చేసేందుకు ఓ మాజీ మంత్రి ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకుందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రాళ్లు, నెమళ్లను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి? ఏదో విధంగా అవరోధం కల్పించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మానుకోవాలని టీఆర్ఎస్ కు సంబంధించి, బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులున్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత హైరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ గా ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? టీఎన్జీఓస్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొంత అవుట్ సైడ్స్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంకా దాని పక్కన ఒక 27 ఎకరాలు కబ్జా చేయాలంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపుకుంది. అంటే మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ, మీరు అన్ని రకాల్లో మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీతో పేదవాళ్ల కోసం పనిచేస్తుందన్నది ముమ్మాటికి నిజం. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని మంత్రులు కోరారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఇవాళ ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. బీసీ పోరు గర్జన సభలో పాల్గొనేందుకు వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హస్తినకు తరలి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎంపీలు ధర్నాలో పాల్గొనున్నారు.
పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 26 రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాలు నేడు ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నాయి. బీసీల పోరు గర్జన పేరుతో జంతర్ మంతర్ వద్ద ఈ ధర్నా చేపట్టనున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ధర్నా చేపట్టనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొనున్నారు. బీసీల పోరుగర్జన సభకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 26 రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర, డీఎంకే నుంచి ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, మజ్లిస్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి నారాయణ హాజరవుతారని వెల్లడించారు. ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఢిల్లీకి వెళ్లారు. పోరు గర్జనకు అన్ని పక్షాలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో బీసీ బిల్లుల ఆమోదానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ గారు, మీరు కూడా ప్రధానమంత్రితో మాట్లాడండి. మన రాష్ట్రం నుంచి ఉన్న మంత్రులతో మాట్లాడి వారిని ఒప్పించి బీసీ జనగణన చేయమనండి. మీరు బీసీలో మరి పెద్ద హోదాలో ఉన్నారు. మీరు ఇంకోటేదో పెద్ద కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీ మెంబర్ అని చెప్తున్నారు. మీరు విధానపరమైన నిర్ణయం తీసుకునే కమిటీలో మెంబరు. మీరు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సెన్సెస్ ను మన కులగణన చేయాలని ఎందుకు డిమాండ్ చేయటం లేదు? పార్లమెంట్ లో డిఎంకే, ఎన్సిపి, ఆర్జేడి, తర్వాత మమతా బెనర్జీ గారి పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటీసీ, సమాజ్వాదీ పార్టీ నాయకులందరినీ కూడా అటు రాజ్యసభలో అనిల్ యాదవ్ గారు, ఇటు లోక్సభలో మల్లు రవి గారు అందరినీ సంప్రదించారు. మేము కూడా అందరినీ కలిసి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతివ్వాలని కోరనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖలు రాశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లకు లేఖలు రాశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిలు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రాముఖ్యతను తెలియపరుస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఎంత అవసరమో వివరిస్తూ లేఖలు రాశారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 6 మంత్రులు ఉండేవారని, అందులో 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, మరో 3 బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందినవారని వివరించారు. రాష్ట్ర జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 42% ఉందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కీలకమైన జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. గత వారం ఆయన విచారించినప్పటికీ ఆశించిన మేర సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన నిందితులకు మరోసారి నోటీసులు ఇచ్చి పిలిపించాలని విచారణ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే జంటలే ఆ గ్యాంగ్ లక్ష్యం. మహిళలు, వివాహితలు ఇతరులతో చిక్కితే పోలీసులకు చెప్తామంటూ బెదిరిస్తారు. బ్లాక్మెయిల్ చేసి కావాల్సింది దక్కించుకుంటారు. చిక్కిన వాళ్లు మైనర్లైతే డబ్బులు లాక్కొని వదిలేస్తారు. ఎందుకంటే పట్టుబడితే పోక్సో కేసులు నమోదవుతాయని వారికి తెలుసు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో మహిళా అత్యాచార ఘటనలో అరెస్టైన 7 నిందితులు నేరాలకు పాల్పడే తీరిది.
ప్రస్తుతం పోలీసులకు చిక్కిన 7గురితో పాటు మరో 3-4 గతంలో ఇదే తరహా ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు కఠిన శిక్ష పడేలా సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఊర్కొండపేట అత్యాచార ఘటనపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడుతున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ సత్యనారాయణ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. శనివారం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని అక్కడే నిద్ర చేసేందుకు ఓ మహిళ బంధువుతో సహా అక్కడికొచ్చింది. ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణం సమీపంలోని గుట్ట ప్రాంతానికి వెళ్లారు. ఆలయంలో పొరుగు సేవల ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్న మహేష్ వారిని అనుసరించాడు. మహేష్ తనతో పాటు స్నేహితులైన ఆంజనేయులు, హరీష్, మణికంఠ, సాదిక్, కార్తీక్లను ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. ఆమె వివాహితని, ఇద్దరూ భార్యాభర్తలు కాదని గుర్తించారు. రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చారని పోలీసులను పిలిచి విషయం బట్టబయలు చేస్తామని బెదిరించారు. మహిళను బెదిరించి 7గురు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధితులు మరుసటి రోజు తమ డబ్బులు, బంగారం దోచుకున్నారంటూ ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును కాస్త లోతుగా విచారించగా మహిళపై 7గురు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం బయటపడింది. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఇమీడియట్ గా రంగంలో దిగి డిఎస్పీ కల్వకుర్తి, సిఐ వీళ్ళ నాగార్జున వీళ్ళందరితో కలిపి మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ కూడా వెరిఫై చేసి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడే వాళ్ళని అదుపులో తీసుకుని ఎగ్జామిన్ చేయడం మొదలైంది. తర్వాత విక్టిమ్ లేడీ ఎవరైతే వివాహిత ఉందో ఆవిడొచ్చి మొత్తం పాశవిక చర్య గురించి, రేప్ గురించి చెప్పడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టి 7గురు దీనికి రెస్పాన్సిబుల్ అని నిర్ధారించి వాళ్ళపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధమైంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్ డేటా, వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఉన్న కదలికలు, సీసీ ఫుటేజ్లు, ఇంకా నేరస్థలంలో దొరికిన ఆధారాలు ఇవన్నిటిని కూడా టెక్నాలజీని వాడి వాళ్ళని అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ద్వారా రిక్వెస్ట్ చేసి హానరబుల్ హైకోర్టుని వాళ్ళపై చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. దీని మీద డీజీపీ డాక్టర్ జితేంద్ర గారు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు, కఠినంగా చర్యలు తీసుకోవాలని మాకు రావడం జరిగింది. కేవలం ఆ మహిళపైనేనా గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు నిందితులను విచారించారు. ఫోన్ డేటా, వారు తిరిగాడిన లొకేషన్లు పరిశీలిస్తే అత్యాచారం జరిగిన ఘటనా స్థలిలోనే ఎక్కువగా వారి లొకేషన్లు కనిపించాయి. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా గతంలోనూ ఆలయం చుట్టుపక్కల నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా తిరుగుతున్న జంటలను బెదిరించారని తేలింది. పోలీసులకు చిక్కిన 7గురు మాత్రమే కాకుండా మరో 3-4 వీరితో భాగస్వాములై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంట్లో చాలా ట్విస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ క్రిమినల్స్ ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ లా పట్ల కూడా అవగాహన ఉంది. ఎవరైనా మైనర్ గర్ల్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో వస్తే వాళ్ళు కేవలం డబ్బులు తీసేసుకుని వదిలేశారన్నమాట. పోక్సో కేసు గురించి ఎవరైతే కాస్త వివాహితగా ఉండి వాళ్ళ పరువు ప్రతిష్టకి భంగం కలుగుతుంది మనం చెప్తే బయటికి అనుకునే విధంగా ఉన్నారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నాం. గతంలో జరిగిన ఎక్స్టార్షన్ కేసులు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేము తిరగతోడి చర్యలు తీసుకుంటాం. బంగారం కూడా తీసుకునే వాళ్ళు కాదు వీళ్ళు. బంగారం పోయిందని ఇవ్వడంతో అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. బంగారం అయితే దొరికేస్తారు, లేకపోతే కంప్లైంట్ చేస్తారు. క్యాష్ అయితే ఏం పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఇలా చాలా తెలివిగా వెరీ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లాగా ఉన్నారు. డెఫినెట్లీ ఇది రిపీట్ కాదు. ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అక్కడకు మంగళ, శనివారాలు, అమావాస్య, బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు. అక్కడ నిద్ర చేస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయానికి సమీపంలోనే జరిగిన ఈ ఘటన భక్తుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. డైలీ ఒక కానిస్టేబుల్ ఇక్కడ ఉండేటట్టు, ప్లస్ మంగళవారం, శనివారం ఒక వెహికల్ ఇక్కడ ఉండేటట్టు, పోలీస్ వెహికల్ ఉండాలి, రూమ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి, పోలీసు వాళ్ళకు. ఇలాంటివన్నీ పునాతం కాకుండా భక్తులకు ఒక ధైర్యం, నమ్మకం, ఆంజనేయ స్వామి టెంపుల్ ముందే నమ్మకం, అన్ని ధైర్యం చూస్తాం. ఇప్పుడు అక్కడ జరిగింది అది 1/2 కిలోమీటర్ పైన, అది అవుటర్ ల్యాండ్. మా గుడి ఆవరణకు దాదాపు 150 మీటర్ల అవతల ఉంది. ప్రతి రెండో మంగళవారము, శనివారం రోజుల్లో భజన కార్యక్రమం ఉంటుంది. మేము ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఇమీడియట్లీ స్టెప్స్ తీసుకుంటాము. టెంపరీ తాత్కాలిక ఎంప్లాయీ అబ్బాయిని తీసేస్తాం. మేము ఆ అబ్బాయిని రానియమంగా. ఇప్పుడు వాష్రూమ్స్ కూడా అక్కడ నియరెస్ట్ రావడానికి కూడా తూర్పు ద్వారం దగ్గర అక్కడ కూడా లేడీస్ కి నియరెస్ట్ కావడానికి లోపల ఎక్కువ అనుకుంటారు. కొత్త శాంక్షన్ అయినాయి. మేము మొత్తం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు షెడ్లు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ప్లాన్లు తయారు చేసినాం. మొత్తం ఎస్టిమేట్ తయారైపోయినాయి. జాతరలు జరిగే అన్ని ప్రాంతాల్లో మనుషులు లేని ప్రదేశాల్లో తిరిగే జంటలపైన, ఒంటరిగా వెళ్లే మహిళలపైన ఇకపై నిఘా పెంచుతామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టన్ను ఆయిల్ పామ్ ధర 21,000కు చేరిందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే టన్నుకు 8,500 మేర పెరిగిందని మంత్రి వివరించారు. తద్వారా 64,582 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరనుందని అన్నారు. 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం 14 సంస్థలకు అనుమతి ఇచ్చామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 45,548 మంది రైతుల ఖాతాల్లోకి తమ ప్రభుత్వం 72 కోట్ల జమ చేసిందని మంత్రి తుమ్మల వివరించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం చెరువు వేసవి తీవ్రతకు పూర్తిగా అడుగంటింది. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చేపలు పట్టేందుకు పిల్లలు పెద్దలు తేడా లేకుండా వలలతో చెరువు బాట పట్టారు. ఉన్న కొద్దిపాటి నీటిలో జలపుష్పాలను పట్టేందుకు గ్రామస్తులు చెరువులో దిగడంతో అంతా సందడిగా మారింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇక చెరువు కట్టపై ద్విచక్ర వాహనాలు నిలిపేందుకే స్థలం లేకుండా కిక్కిరిసిపోయింది. చూడు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నేడు లోక్సభలో చర్చకు రానుంది. 8 గంటల పాటు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి సమయాన్ని పెంచే అవకాశం ఉంది. 12 గంటల చర్చకు బీఏసీలో విపక్షాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు లోక్సభలో జరిగే చర్చలో పాల్గొననున్నారని తెలుస్తోంది. వక్ఫ్ బిల్లుపై తమ గలాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇండి కూటమి బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. వక్ఫ్ బిల్లును ఐక్యంగా వ్యతిరేకించాలని ఇండి కూటమి నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ హౌజ్లో సమావేశమైన విపక్ష పార్టీల నాయకులు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లోక్సభలో చర్చ సందర్భంగా వక్ఫ్ బిల్లు ఎంత రాజ్యాంగ విరుద్ధమో తెలియజేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, కాంగ్రెస్ సహా ఇండి కూటమి పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా సభలో ఉండాలని సూచించాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించిన ఘటనలో తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త దగ్గరకు తిరిగి వెళ్లిపోమని ప్రియుడి తల్లి ఆమెకు తేల్చి చెప్పింది. భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. గ్రామ సభలో ఈ మేరకు పంచాయతీ జరగగా మొదటి భర్త ఆమెను మరోసారి చేరదీశారు. ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్జాట్ గ్రామంలో వెలుగు చూసిన షాకింగ్ ప్రేమ కథ అనూహ్య మలుపు తిరిగింది. తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్తో ఇటీవలే బబ్లు పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లు తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది. రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. రాధిక భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తాను చలించిపోయానని, అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపోమ్మని రాధికకు చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్జాట్ గ్రామంలో పంచాయతీ జరిగింది. తన భార్య రాధికను చూసుకుంటానని బబ్లూ గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకేదైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. బబ్లూకు గోరఖ్పూర్కు చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వారికి 2 సంతానం. వలస కార్మికుడైన బబ్లూ పని కోసం వేరే రాష్ట్రానికి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆయన భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. బబ్లూకు ఈ విషయం తెలిసింది. ప్రియుడితో కలిసి భర్తలను చంపిన ఘటనను చూసిన బబ్లూ తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందని భార్యతో గొడవపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించి ప్రియుడికి ఇచ్చి గత నెలలో వివాహం జరిపించాడు. వారి వివాహాన్ని కోర్టులో కూడా నోటిఫై చేశాడు. అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు. 2 పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు.